ఈ మధ్య ఆర్టీఎఫ్ వారు జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారి పిల్లలు చేసిన పర్ఫార్మెన్స్ పైన స్పందించి వీడియో చేశారు. అండ్ దానికి శ్యామ్ కిషోర్ గారు కూడా రివర్స్ స్పందించారు. పరలోకంలో దావీదు వాళ్ళని చెంప మీద కొడతాడు అన్నారు. ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి శ్యామ్ కిషోర్ గారి కుమారులకు కానీ దయచేసి యువతని తప్పుదో పట్టించకండి. లూసిఫర్ థియాలజికల్ ఫారం అని మళ్ళీ మీకు ఒక ప్లాట్ఫామ్, దానికి ఒక గ్రూపు, మళ్ళీ ఒక వీడియో. ఎస్, శ్యామ్ కిషోర్ గారి అబ్బాయి ఏమో ఎవరు ఎంత రిక్వెస్ట్ చేసినా సాంగ్స్ మాత్రం ఆపేదే లేదు అన్నాడు. అదేదో సినిమాలో చెప్పిన స్టైల్లో తగ్గేదే లేదు అన్న లెవెల్లో. సరే, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. అదేంటంటే, మహేష్ గారు, మా బ్రదర్ ఇంతకు ముందు మన ఛానల్లో ఈ షెపర్డ్ బుషిరి అనే ఒక ఆఫ్రికన్ పాస్టర్ గురించి అతను చేసే అబద్ధపు అద్భుతాలు ఒక వీడియోలో చూపించాడు. ఒకసారి క్విక్ గా చూసేద్దాం ఆ అబద్ధపు అద్భుతాలని ఎంత దారుణంగా ఉంటాయో. Put your hands like this. Look at that. Come on, Jesus. I command you to grow. Watch. Grow. 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 In Jesus' name. చూసారు కదా, ఇక్కడ లాస్ట్ లో చూపించిన క్లిప్, ఆ లేడీ హ్యాండ్ పొట్టిగా ఉంది, పొడవు చేస్తా అని చెప్పి చేసిన అద్భుతం ఎలా ఉందో, ఇది ఆల్మోస్ట్ ఫెయిల్ అయినంత పని అయింది. బట్ కవర్ చేశాడు. ఆమె స్కిట్ ని ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఫాలో అవ్వలేకపోయింది. ఒక చెయ్యి తనకి పొట్టిగా ఉందని చెప్పి వచ్చి ఉషిరి చేతులు చేపమంటే, యాక్చువల్ గా స్కిట్ ప్రకారం అయితే ఆమె ఒక చెయ్యిని వెనక్కి పెట్టి ఒక చెయ్యిని ముందుకు పెట్టి చెయ్యి పొట్టిగా ఉందని చూపించాలి. బట్ ఆమె ఏ లోకంలో ఉందో ఏమో తెలియదు కానీ రెండు చేతులు నార్మల్ గా ఈక్వల్ గా పెట్టేసింది. అక్కడ మనకి రెండు చేతులు క్లియర్ గా ఈక్వల్ అందులో కనిపిస్తున్నాయి. అది చూసిన బుషిరి సీరియస్ అయ్యి ఆయనే స్వయంగా వచ్చి ఆమె చేతుల్ని పట్టుకొని ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ లేడీకి పర్ఫార్మెన్స్ రాకపోవడం వల్ల. అండ్ అప్పుడు ఇంకా స్కిట్ లోకి ఇద్దరు ప్రొసీడ్ అయ్యారు. ఆయన గ్రో అంటూ ఉంటున్నాడు, ఆమె చేతిని స్లోగా ముందుకు జరిపింది. ఇలాంటి ఒక నకిలీ దైవ సేవకుడు అయిన బుషిరి డైరెక్ట్ గా మన జేసీఎన్ఎం చర్చ్ కి రావడం జరిగింది. ఇది స్వయంగా బ్రదర్ అనిల్ కుమార్ గారే తన ఫేస్బుక్ లో షేర్ చేసిన పోస్ట్. కీ పాయింట్ ఏంటి అంటే, మనం ఇందాక చూసిన హ్యాండ్ గ్రోయింగ్ మిరకల్ ని వాళ్ళ చర్చ్ లో వాళ్ళ దేశంలో చేసుకున్నాడు. సరే, ఆమె ఒక లేడీ పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి చేశాడు అని అర్థం అవుతుంది. కానీ సేమ్ ఇదే హ్యాండ్ గ్రోయింగ్ మిరకల్ ని జేసీఎన్ఎం చర్చ్ మెంబర్ పైన కూడా, అది కూడా మన శ్యామ్ కిషోర్ గారు పక్కనే ఉండగా ఎలా చేశాడు? అసలు ఇది ఎలా పాసిబుల్ అంటారు? చూసేవారు కూడా ఎవరైనా దీనికి మీ ఒపీనియన్ ని షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి ఒక నకిలీ సేవకుడిని ఇలా ఇన్వైట్ చేసినందుకు, మిమ్మల్ని పరలోకంలో కలిసినప్పుడు దావీదు మీతో చేసే సంభాషణ ఎలా ఉండబోతుండొచ్చు అంటారు? ఆర్టీఎఫ్ వాళ్ళనైతే దావీదు చెంప మీద కొడతాడు వాళ్ళని అన్నారు. ఇవి మా హంబుల్ క్వశ్చన్స్ అండి.